హాయ్ అండి. మనం ఇప్పుడైతే కోనసీమ ముఖద్వారం రావులపాలెం కళా వెంకటరావు సెంటర్లో ఉన్నామండి. ఇక్కడైతే నిన్న రాత్రి నేను పుల్కా తినేసి వస్తుంటే బాగా దాహంగా అనిపించింది. చూస్తే ఇదేదో ఆటో మాదిరిగా ఉన్న సోడా బండి అండి. ఇక్కడైతే ఆగాను. ఇక్కడ శ్రీనివాస కూల్ డ్రింక్స్ పేరుతో అయితే ఈ బండి కొత్తగా పెట్టడం జరిగింది. ఇతని పేరు శ్రీనివాస్ అంట. ఇక్కడైతే 30 రకాల సోడాలు అయితే ఇతను తయారు చేస్తున్నాడు. ఇందులో సిట్రా సోడా బాగుంటుందని చెప్పాడు. అదైతే తయారు చేయమని చెప్పాను. ఇది సాల్ట్ అండి. ఓకే, సాల్ట్ యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ స్వీట్ అంటే పాకం అంటారు, పంచదార పాకం. స్వీట్ వచ్చి లెమన్. నెక్స్ట్ వచ్చేసి పుదీనా అండి. మాక్టైల్ టైప్ అనమాట. మాక్టైల్ టైప్లో పుదీనా అలాగా ఫ్లేవర్ కోసం బాగుంటుంది. గొంతుకు కూడా మంచిది. కప్పం కొంచెం కొట్టేస్తుంది. దాని తర్వాత వచ్చి కటోరా కూల్ కోసం, బాడీ కూల్ ఉంటే చల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆయుర్వేది యూట్యూబ్లో కొడితే దీని గురించి మీకు తెలుస్తుంది. అదండి. నెక్స్ట్ వచ్చేసి సబ్జా కూడా మేము ఇలా యాడ్ చేస్తామండి. అన్ని బాడీ కూల్ చేసేవి. ఐస్ కలితే ఐస్ చేస్తాం, ఐస్ వద్దు కాబట్టి కూల్ వాటర్ ఐస్ వచ్చేసి మన దగ్గర ప్యూర్ ఐస్, కొన్న ఐస్ కాదండి, సొంతంగా తయారు చేసి మొత్తం సొంతంగా తయారు చేస్తున్నా ఐస్ అన్నమాట. డైమండ్ లాగా ఉంటాయి. ఇంట్లో సొంతంగా తయారు చేస్తాను నేను. దీంట్లోనే చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. హాట్ కావాలంటే చిల్లీ కూడా నేను స్వీట్ దీంట్లో చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం బాగుంటుంది. దీని పేరు సిట్రా. 20 రూపీస్. మన దగ్గర నిమ్ సోడా ఉంది, సుగంధి సోడా, సుగంధి కటోరా, సుగంధి మిల్క్, మారేడు మిల్క్, మారేడు కటోరా. మారేడు అంటే మారేడు కాయలు అండి. మారేడు పత్రి దాని కాయలు చాలా మంచిది, సలవ కోసం అండి ఈ కాయలు. ఇంకా సార్ టేస్ట్ ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాంటి సోడా అయితే నేను ఇప్పుడు దాకా అయితే టేస్ట్ చేయలేదు. సిట్రా సోడా అంటే వేరేగా ఉండేది, కానీ ఈయన చేసింది అయితే చాలా టేస్ట్గా ఉంది. ఈయన చెప్పిన దానికి చెప్పినట్టుగా ఉంది. ఇది ఎక్కడంటే మనకి రావులపాలెం కళా వెంకటరావు సెంటర్లో రింగ్ రోడ్లో ఉంటుంది. ఇది రావులపాలెం రింగ్ రోడ్లో కళా వెంకటరావు గారి విగ్రహానికి బ్యాక్ సైడ్ బిగ్ సి మొబైల్ షోరూమ్కి ఆపోజిట్లో అయితే ఈ సోడా బండి ఉంటుందండి. ఇక్కడైతే 30 రకాల సోడాలు చాలా క్వాలిటీగా అయితే ఈ శ్రీనివాస్ తయారు చేస్తున్నారు. చిన్న వ్యాపారులకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది.